ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपां साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितं श। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वंशाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి, అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ. సో నిన్న మనము ఈ కపిల భగవానుడి ఉపదేశంలో భాగంగా మొదటి అధ్యాయాన్ని సారాంశాన్ని మొత్తం చూడడం జరిగింది. నిన్న మనం జస్ట్ క్లుప్తంగా 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము. ఎవరైనా చెప్తారా ఆ 3 విషయాలు ఏమిటి, మన జీవితంలో ఏమి గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి? జపం చేసేటప్పుడు మౌనం వహించాలా? కాదండి, అది మనం జపం గురించి నిన్న క్లాస్ గురించి చెప్తున్నాను నేను. నిన్న మనము కపిల భగవాన్ ఉపదేశంలో మాట్లాడుకున్నాం కదా, దాంట్లో కపిల భగవానుడు మొదటి అధ్యాయంలో 3 ముఖ్యమైన విషయాలని గుర్తుపెట్టుకోమని చెప్పారు మనకి. ఏమిటి ఆ 3 విషయాలు? గుర్తుంది ఎవరికన్నా? రేపటి నుంచి మీరు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవాలి ఇక, ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవడం కాదు. ఇక్కడ అట్లీస్ట్ సారాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం గుర్తు లేకపోయిన క్లాసు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి గుర్తుకు పెట్టడానికి ప్రయత్నించాలి మీరు. లేకపోతే నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి కదా. ఎందుకంటే మనకు అన్నీ గుర్తుకుండే పరిస్థితి లేదు ఇప్పుడున్న మరి స్థితిలో. మనకి ఈ బద్ధ జీవితం అంతా కూడా ఏంది, మతిమరుపుతోని కూడుకున్నది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అట్లీస్ట్ అవి రాయడానికో లేకపోతే మళ్ళీ వినడానికో ప్రయత్నించారనుకోండి, అవి గుర్తుంటాయి ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది, మనకి వింటాము మళ్ళీ మర్చిపోతాము, తర్వాత ఏమీ గుర్తుండదు మనకి, రైట్? సో కాబట్టి ఈ మొదటి అధ్యాయం ఏదైతే ఉంటుందో దాంట్లో ఏం చెప్పారు, ముఖ్యంగా జీవులు అంటే ఎవరు, భౌతిక జీవితం అంటే ఏంటిది, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి. ఓకే, మనం దేహము కాదు ఆత్మని ఏమి తెలుసుకోవడం అనేది మొట్టమొదటి విషయం, రైట్? నేను దేహాన్ని కాదు నేను ఆత్మని అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. తర్వాత ఏం తెలుసుకోవాలి, నేను భగవంతుని యొక్క అంశాన్ని, నాకు ఆయనకున్న సంబంధం ఏమిటి, రైట్? ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మరి భగవంతుని దగ్గరికి ఎందుకు వెళ్ళమని చెప్పి వేదాలు ఎందుకు చెప్తున్నాయి, ఇక్కడ ఆయనతో పాటు నాకున్న సంబంధం ఏమిటి అని దాన్ని అర్థం చేసుకోవడం అనేది రెండవది. తెలుసుకుంటేనే సరిపోతుందా అంటే లేదు, తెలుసుకున్నాక ఏం చేయాలి, అది ఏ విధంగా పురోగతి సాధించాలో కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, రైట్? ఓన్లీ జ్ఞానం తెలుసుకుంటేనే సరిపోదు, దాన్ని మనం ఆచరించి కూడా చూపెట్టాలి ఇక్కడ. ఆచరిస్తేనే ఏమైపోతుంది, మనకి దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది ఇక్కడ. మొన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి వంటలు చేయడానికి కావాల్సిన ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ పుస్తకం మొత్తం చదివాడు,
బట్ వంట చేయలేదు అనుకోండి, వాడికి ఏమీ రాదు ఇక్కడ మనకి. అదేవిధంగా భక్తి జీవితంలో భగవంతుడు ఉన్నాడు, ఆయన సాంగత్యం చేయాలి, మనము ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలి అంటే ఏం చేయాలి? మనలో కూడా, మన జీవితాల్లో కూడా ఆచరించి చూపెట్టాలి ఇక్కడ. రైట్? సో ఇది 3 విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి ఇక్కడ. భౌతిక జీవితం అనేది భౌతికమైన సుఖాల కోసం మాత్రమే కాదు ఇక్కడ. ఓకే, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినా కూడా మనం సుఖపడుతున్నాం, ఇంకా సుఖపడొద్దని చెప్పట్లేదు ఇక్కడ. కానీ ఓన్లీ దాని మీదనే మనము మన జీవితాన్ని ఉంచకూడదు. మనము ఏదైతే లక్ష్యం ఉందో దానికోసం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనం అంటే ఏంటి, అసలు దేహం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ మనకి. ఈ మానవాళందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం కోసము కపిల భగవానుడు ఇక్కడికి వచ్చేసి మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. రైట్? అది నిన్న మొదటి అధ్యాయంలో చర్చించుకున్నాం ఇక్కడ. రైట్? సో భౌతికమైన సుఖాలు తాత్కాలికమైనవి, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా ఎప్పటికీ ఉండిపోయేది అనమాట ఇక్కడ. తాత్కాలికమైనది కాదు ఇక్కడ, ఇది చాలా అత్యవసరమైనది, ఎమర్జెన్సీ అనమాట ఇక్కడ. రైట్? ఇప్పుడు ఎవరికన్నా ఏమైనా యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాము, ఈ 108కు కాల్ చేస్తారు కదా, ఎమ్మటి అంబులెన్స్ వచ్చేసిపోతుంది, ఎమర్జెన్సీ. దానికోసం ఎవరు ఆగలేరు ఇక్కడ. రైట్? అదేవిధంగా భక్తి కూడా ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ, ఇది వెయిట్ చేసేది కాదనమాట ఇక్కడ. రైట్? సో వెంటనే ఎప్పుడైతే తెలిసిందో దాన్ని వెంటనే చేయడం మొదలు పెట్టాలి ఇక్కడ మనం. అది భక్తి యొక్క గొప్పతనం మనం. కాబట్టి మనం కూడా ఈ యొక్క భక్తి జీవితంలో ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు, మనము దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే మనకి తెలిసిందో దాన్ని వెంటనే చేసేసి భక్తి మార్గంలో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా మనము చాలా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా కాలం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇక్కడ కదా. కాలం అనేది ఎవరి కోసం కూడా ఎదురు చూడదు ఇక్కడ. ఎంత గొప్పవాళ్ళైనా సరే మృత్యు రూపంలో వచ్చేసి వాళ్ళని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ. సో కాబట్టి ఈ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అని కూడా చెప్పుకున్నాం. మన సమయం, మన జీవితంలో రోజులో ఏదైతే సమయం ఉందో ఆ సమయాన్ని భగవంతుని సేవలో వినియోగించడానికి మాత్రమే మనము కేటాయించాలి ఇక్కడ మనం. సో భాగవతంలో కూడా ఒక మంచి శ్లోకం కూడా ఉంది, ఆయుర్హరతి వైపుంసం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది భాగవతంలో. అది వచ్చేసి ఈ భాగవతం వచ్చి 2.3 స్కందంలో 3వ అధ్యాయంలో 17వ శ్లోకం అనమాట ఇది. అందులో క్లియర్గా ఈ కాలం యొక్క విలువ గురించి చెప్పారు ఇక్కడ. ఆయుర్హరతి వైపుంసం ఉద్యన్యస్తయన్నసం తస్యార్థే యత్కృష్ణ నీత ఉత్తమ శ్లోక వర్తయ అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. ఏదైతే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఇక్కడ. రైట్? ఆయుర్ హరతి వైపుంసం ఉద్యన్ అష్టం చ యన్నసం. ఉద్యం అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తం అంటే ఏం చేస్తున్నాడు, సాయంత్రం అయితే మళ్ళీ అస్తమిస్తున్నాడు ఇక్కడ మనకి. రైట్? ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయాన్నే లేసేసి అలా ఉదయించేసి అస్తమించేసి వెళ్ళిపోతున్నాడో అదేవిధంగా ఏమైపోతుంది, మన యొక్క జీవితం కూడా హరతి అంటే ఏంటి, మెల్లమెల్లగా నశించిపోతుంది అనమాట. తప్పనిసరిగా ఇది అందరికీ జీవితంలో, ఒక్కరి జీవితంలో కాదు ఇక్కడ. ఆయురి హరతి వైపుంసం, అందరి జీవితాలు ఇక్కడ ఉన్న ఎవరైతే జీవులు ఉన్నారో అందరి యొక్క జీవిత కాలాన్ని కూడా ఏం చేస్తుంది, హరించేస్తుంది అనమాట కాలం ఇక్కడ. కానీ ఎవరైతే దీనిని భక్తియుత సేవలో, భగవంతుని గురించి మాట్లాడుకోవడంలో, భగవంతుని గురించి శ్రవణం చేయడంలో ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి వాళ్ళకి కాలం అనేది ఆగిపోతుంది అనమాట ఇక్కడ. ఎందుకు? వాళ్ళు సమయాన్ని భగవంతుని సేవలో ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సమయం, జీవిత సమయం అనేది తగ్గిపోవట్లేదు ఇక్కడ వాళ్ళకి. ఇంకేం చెప్పాలంటే వాళ్ళకి పెరుగుతుందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకు? మనము ఈ సమయాన్ని భక్తియుత సేవలో ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇంకా ఎక్కువ అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ. సో ఆ విషయాన్ని కూడా నేను చెప్పుకున్నాం, ఎందుకు కాలం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం గురించి కూడా నిన్న మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. రైట్? సో ప్రయత్నించండి, వీలుంటుంటే నోట్స్ రాసుకోండి, లేకపోతే మళ్ళీ మళ్ళీ వినడానికి ప్రయత్నించండి, అలానే గుర్తుంటుంది ఇక్కడ. ఓకే, ఈరోజు 2వ అధ్యాయంలో ఈ యోగము అంటే ఏమిటి, అందరూ కూడా యోగా యోగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మొన్ననే అంతర్జాతీయ యోగ దినోత్సవం అయిపోయింది ఇక్కడ, అందరు యోగా చేస్తున్నారు ఇక్కడ. భక్తిలోకి రమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని వదిలిపెట్టేసి యోగం చేసుకుంటామని చెప్పేసి మెడిటేషన్ అని
లేకపోతే ఇంకొకటికో వెళ్ళిపోయేసి ఉదయాన్నే ఆసనాలు వేసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ మరి. అసలు ఈ యోగం అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనేది 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పడం జరిగింది ఇక్కడ, కపిల భగవానుడు ఇక్కడ. మామూలుగా ఏంటి, యోగం అనేది అందరూ ఉపయోగిస్తున్నారు ఇక్కడ అనేది ఇక్కడ. కానీ ఆ యోగాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారు? శారీరక వ్యాయామం కోసమో, శ్వాసను నియంత్రించడం కోసమో, మానసికమైన ప్రశాంతత కలగడం కోసం మాత్రమే వాళ్ళు చాలామంది ఉపయోగిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడున్న రోజుల్లో ఇంకెక్కువ అయిపోయింది అనమాట ఇక్కడ. ఒకప్పుడు అవేమీ లేకుండేది, ఇప్పుడు అన్ని అందుబాటులో ఉండేసరికి ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ యోగం వెనకాల పరిగెడుతున్నారు ఇక్కడ. కానీ నిజమైన యోగం అంటే ఈ యొక్క శారీరక ఆసనాలు వేయడము, శ్వాసను నియంత్రించడము, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించడం అనేది నిజమైన యోగం కాదనమాట. యోగము అంటే కలయిక. ఓకే, ఎవరితోని కలుస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనము తిరిగి కలపడం అంటే ఏం చేయాలి? ఆత్మలమైన మనము, జీవులమైన మనము, మనకి పరమాత్మ మధ్య ఉన్న సంబంధం ఏదైతే విడిపోయేందో దానిని కలపడమే నిజమైన యోగం అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఈ అధ్యాయంలో. యోగం అంటే కేవలం శరీరాన్ని నియంత్రించడమే కాదు ఇక్కడ. ఎందుకో చెప్తారా? ఎందుకు శరీరాన్ని నియంత్రించడం ఎందుకు కాదు యోగం? శరీరము అశాశ్వతము, జీవుడు శాశ్వతుడు కనుక భగవాన్. సో మన శరీరాన్ని ఎంతైనా పోషించండి మీరు, ఎంతగా మంచిగా ఫిట్గా ఉండండి, లేకపోతే 100 సంవత్సరాలు బతకండి, ఇంకేమైనా చేయండి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత ఏమైపోతుంది, ఆ శరీరం అనేది అక్కడ ఊరికనే మట్టిలో కలిసిపోతుంది అనమాట, పంచభూతాలలో కలిసిపోతుంది ఇక్కడ. కాబట్టి యోగం అంటే మన శరీరాన్ని నియంత్రించడం కాదు. యోగం అంటే ఏంటంటే మన మనస్సును శుద్ధి చేసుకొని భగవంతుని వైపు మళ్లించడము, మళ్ళీ తిరిగి ఆయనతోటి మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే నిజమైన యోగం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి కానీ చాలామంది ఏం చేస్తుంటారు, యోగం అంటే శక్తులు పొందాలి ఇక్కడ, కొంచెం అతీతమైన శక్తులు పొందాలి ఇక్కడ, నా శరీరాన్ని చాలా ఫిట్గా ఉంచుకోవాలి ఇక్కడ, నా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి నేను ఈ యొక్క ప్రాణాయామం చేస్తాను, దీని ద్వారా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ మనకి. అది కాదు ఇక్కడ మనకి. నిజమైన యోగం అంటే ఏంటంటే ఆ భగవంతునితోని ఉన్న సంబంధాన్ని మనం కోల్పోయాం, ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించుకోవడమే నిజమైన యోగం అన్నమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పారు భగవంతుడు, వేరు రకాల యోగాల గురించి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇక్కడ. కర్మయోగం అంటే ఏంటి ఇక్కడ మనకి, అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేసేది కర్మయోగం ఇక్కడ. అంటే ఇక్కడ మనకి కర్మయోగం అంటే నేను ఒకటి చేస్తున్నాను, దాని నుంచి ఫలితం ఆశిస్తున్నాను ఇక్కడ. అంతే కదా, ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారు ఇక్కడ, పూజలు చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు చేస్తున్నారు ఇక్కడ, నేను కొబ్బరికాయ కొడితే, లేకపోతే నేను ప్రదక్షిణ చేసేస్తే, నేను కొంచెం డుండీలో కొంచెం డబ్బులు వేసిస్తే నాకు ఏదో ఫలితం అనేది వస్తుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళేసి కళ్ళు మూసుకొని అన్ని కోరికలన్నీ అడిగేస్తామన్నమాట మనం ఇక్కడ, రైట్? అది కర్మయోగం అంటే ఇక్కడ మనకి. అది దేనికోసం ఉపయోగపడుతుంది? భౌతికంగా అభివృద్ధి చెందడం కోసమే ఉపయోగపడుతుంది ఇక్కడ. డబ్బులు సంపాదిస్తున్నాను, నా కోసం ఖర్చు పెడుతున్నాను ఇక్కడ నేను. అదేవిధంగా కొంతమందికి అన్నదానం చేస్తున్నాను, అందరికీ చెప్పుకుంటున్నాను ఇక్కడ నేను చేశాను అని చెప్పుకుందుకు నాకు పుణ్యం రావాలి కాబట్టి దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ. దానివల్ల ఎందుకు వాడు ఆశిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఇది చేసేసి ఇది రావాలని చెప్పి కోరుకోవడం ఏదైతే ఉంటుందో అది కర్మయోగం అంటారు ఇక్కడ. అంటే ఫలాపేక్షతో చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కర్మయోగము అంటారు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరూ చేసేది ఇదే అనమాట ఇక్కడ. నేను ఒకటి చేస్తే నాకు తిరిగి వస్తుంది ఇక్కడ, రైట్? అది బిజినెస్ అనమాట. ఇప్పుడు భగవంతుని ముందుకు వెళ్ళినా కానీ అదే చేస్తున్నారు, వ్యాపారం అనమాట. ఇప్పుడు వ్యాపారంలో ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు కావాల్సినవి నువ్వు ఇచ్చేస్తే నీకు కావాల్సినవి నేను ఇస్తాను ఇక్కడ, రైట్? సో నువ్వు కావాల్సిన నీకు కొబ్బరికాయనా, లేకపోతే మొక్కు తీర్చడమా, తిరుపతికి వెళ్ళడమా, గుండు కొట్టించుకోవడమా, లేకపోతే ఇంకా హోమాలు చేయడమా, యజ్ఞాలు చేయడమా, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాను, నేను నీకు చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు తిరిగి మనమేం ఆశిస్తున్నాము, ఇవి నేను చేస్తున్నాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వు, నా పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు సుఖం ఇవ్వు, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకోవడం ఏదైతే ఉంటుందో ఇది ఒక వ్యాపారం అనమాట. దీనిని కర్మయోగం అని చెప్పేసి అంటాం ఇక్కడ, రైట్? అది మొట్టమొదటి. తర్వాత ఏం చెప్పారు, జ్ఞానయోగం అనమాట. జ్ఞానయోగం అంటే ఏంటి ఇక్కడ, ఈ వేదాలన్నింటి గురించి తెలుసుకోవడము, తాత్వికంగా విచారణ చేయడం ఇక్కడ. లేకపోతే అసలు ఈ శూన్యం ఇది అంతా ఎందుకు వచ్చింది, ఏమిటి, ఈ గ్రంథాలు ఎన్నుకున్నాయి, ఇవన్నీ మొత్తం జ్ఞానాన్ని మొత్తాన్ని ఒక తాత్విక భావనతో తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో దానిని జ్ఞానయోగం అంటారు ఇక్కడ. ఇదన్నీ తెలుసుకున్నా కొంతమంది ఏం చేస్తారు, అది అర్థం చేసుకొని భక్తి మార్గంలోకి వస్తారు ఇక్కడ. ఇది చాలా
నా జీవితానికి చాలా ఉపయోగపడేలాగా ఉంది ఇక్కడ, నా గురించి చెప్పారు భగవంతుడు ఇక్కడ అని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది, ఆ అనుభూతి పొందిన వాళ్ళు ఏం చేస్తారు, భక్తి యోగంలోకి వస్తారు ఇక్కడ. ఎవరైతే ఆ ఆలోచన ఎవరికైతే లేదో వాళ్ళు ఏం చేస్తారంటే నిరాకారవాదులుగా మారిపోతారు. ఒక శూన్యం పైన ధ్యానం చేసుకుంటూ ఉండిపోతారు అనమాట వాళ్ళు ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడి వీళ్ళు మాయలో ఉంటారు. ఇక్కడ మాయలో ఉండడం అంటే వాళ్ళు ఒక భగవంతుడికి ఆకారం లేదు, మొత్తం నిరాకారమే అని చెప్పేసి భావించేసి మాయావాదులుగా మారిపోతారు అనమాట ఇక్కడ. అది జ్ఞానయోగంలో చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ. చివరికి ధ్యానయోగం అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ యొక్క ఆసనాలు వేయడము, లేకపోతే మనకిప్పుడు పిరమిడ్ యోగా అని ఇంకేదో యోగాలు ఉన్నాయి కదా. కళ్ళు మూసుకొని మన శ్వాస మీద నియంత్రణ పెట్టండి, మీరు ఇక్కడ మీ మనస్సు మీద నియంత్రణ పెట్టండి ఇక్కడ అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఏదైతే ఉంటుందో దానిని ధ్యానయోగం అంటారు ఇక్కడ. ఈ యొక్క ఈ ధ్యానయోగం చేయాలంటే దీర్ఘకాలం అనేది చేయాలి ఇక్కడ. మనం కొన్ని కాసేపు చేస్తే సరిపోదు ఇక్కడ. మనకి ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మన మనస్సును నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అన్నమాట ఇక్కడ. ఇది మామూలుగా సాధారణమైన మనుషులకి చాలా కష్టమైనది ఇక్కడ. కాబట్టి కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగం 3 ఇక్కడ. అయితే భగవంతుడు ఏం చెప్తున్నానంటే ఈ 3 కూడా భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అన్నిటికంటే అత్యున్నతమైన యోగం ఏంటిది, భక్తి యోగం. మనం ఏం చెప్పుకున్నాం, యోగం అంటే భగవంతునితోని మనకు కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పెంపొందించుకోవడమే భక్తి యోగం అని చెప్పుకున్నాం ఇక్కడ. రైట్. అలా పెంపొందించుకునే ఆ సదుపాయం అనేది ఎక్కడ కలుగుతుంది, కర్మయోగంలో లేదు, ఎందుకంటే అది ఇచ్చిపుచ్చుకునేది. జ్ఞానయోగంలో లేదు, అక్కడ ఒక తాత్విక భావనతోని మాత్రమే ఆలోచిస్తున్నాం తప్పిస్తే భగవంతుడి గురించి ఆలోచించట్లేము. ధ్యానయోగంలో లేదు, ఎందుకంటే అక్కడ నాలో ఉన్న ఈ యొక్క శ్వాస నిశ్వాసాల మీద, దీని మీద నేను ఫోకస్ చేసుకుంటానని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అక్కడ కూడా మనం భగవంతుడితోని సంబంధాన్ని పెంచుకోలేము ఇక్కడ. కానీ భక్తి యోగం ఏదైతే ఉంటుందో, ఈ భక్తి యోగంలో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనము భగవంతుని గురించి మనం వినేసి ఆయన ఏం చెప్పాడో అవి మన జీవితంలో పాటిస్తున్నాం ఇక్కడ. ఆయనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పిన విధంగా మనం జపం చేసుకోవడం కానీ, రోజు ఆయనకు సేవ చేసుకోవడం కానీ, భగవంతుని ప్రేమతో మనం స్మరించడం కానీ, మన యొక్క సేవాభావం ఏదైతే దాంతో జీవించడం కానీ, మనలో ఉన్న కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా భక్తి యోగంలో ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడు నాకు, వీటన్నిటి గురించి అర్థం చేసుకొని నేను ఆయనకి ఏ విధంగా సేవ చేసుకోవాలి అని చెప్పేదే ఈ భక్తి యోగం ఇక్కడ. కాబట్టి ఈ భక్తి యోగం అనేది అందరికంటే అత్యున్నతమైన యోగం అని చెప్పేసి కూడా చెప్పారు ఇక్కడ. భక్తి యోగం అనేది యోగాలన్నిటికీ రాజు అనమాట ఇక్కడ. ఓకే, ఈ యొక్క మిగతా యోగాలు ఏవిన్నా కానీ భక్తి యోగం కిందకి ఏది రాదనమాట ఇక్కడ. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం విధమోత్తమం ప్రత్యక్షావగమం గమ్యం సుసుఖం కర్తుమవ్యమం అని చెప్పేసి 9వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్పారు ఇక్కడ. ఇది రాజవిద్య, ఏదైతే భక్తి యోగం ఉందో రాజవిద్య అన్నారు. ఎందుకు రాజవిద్య అన్నారు, ఒకప్పుడు విద్య అనేది ఓన్లీ రాజులకు మాత్రమే లభించేది, అందరికీ లభించకపోయేది అనమాట ఇక్కడ. కాబట్టి రాజవిద్య రాజగుహ్యం మనమే చెప్పుకున్నాం మనం, ఇది చాలా చాలా సీక్రెట్ నాలెడ్జ్, చాలా రహస్యమైనది అనమాట. ఎవరైతే దీన్ని ఓపెన్ చేసి చూస్తారో వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం అనేది అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం, ఇది చాలా పవిత్రమైనది, చాలా ఉత్తమమైనది అనమాట ఇక్కడ. అంతేకాదు ఇంకేం చెప్పారు, ప్రత్యక్షాగమం గమ్యం అంటే ఏం చెప్పారు, ప్రత్యక్షంగా అనుభూతి చెందేది అనమాట ఇక్కడ. మనం ఏదైతే భక్తి యోగం చేస్తున్నామో దీనిని మన జీవితంలో ప్రత్యక్షంగా అనుభూతి పొందవచ్చు. మనం ఎప్పుడైతే మనం చేస్తున్నామో దాని ద్వారా ఆనందాన్ని పొందుతూ మన జీవితంలో దాన్ని క్లియర్గా మనం చూడవచ్చు అనమాట. అంతేకాదు చివరికి లాస్ట్ లైన్ ఏం చెప్పాడు భగవంతుడు ఇక్కడ, ప్రత్యక్షాగమం గమ్యం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యం అంటే ఇక్కడ చాలా సుఖంగా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళేదే ఈ భక్తి యోగం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది భక్తి యోగం యొక్క గొప్పదనం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా మిగతా యోగాల్లో మనకి ఇక్కడ కనపడవు ఇక్కడ. దాంట్లో ఇవన్నీ ఉండవు అనమాట ఇక్కడ. ఓన్లీ భక్తి యోగంలో మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి భక్తి యోగమే యోగాలన్నింటికి కూడా రాజు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. ఇప్పుడు చాలామంది యోగ సాధన చేస్తున్నారు ఇక్కడ, కానీ దాంట్లో పూర్తిగా ఉండలేకపోతున్నారు ఇక్కడ. రైట్, ఎంతోమంది మెడిటేషన్ అంటున్నారు, యోగాకి వెళ్ళిపోతున్నారు, అవి చేస్తున్నారు ఇక్కడ. ఉదయాన్నే యోగాకి వెళ్ళిపోతారు, రోజంతా ఏమైతే చేయాలనో అవన్నీ చేసేస్తారు ఇక్కడ, ఏవైతే చేయకూడదో అవన్నీ చేసేస్తారు అనమాట ఇక్కడ. మళ్ళీ తెల్లారి గుర్తొస్తుంది వాడికి యోగం చేయాలని చెప్పేసి, మళ్ళీ ఆ రోజు చేస్తాడు ఇక్కడ.
మిగతా రోజంతా అన్నీ మర్చిపోతాడు అనమాట ఇక్కడ. కాబట్టి మిగతా యోగాలు ఎందుకు విఫలమవుతున్నాయంటే అక్కడ మనస్సు అనేది చంచలంగా ఉంటుంది. ఇక్కడ మనసుని ఆధీనంలో పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అర్జునుడికే సాధ్యం కాలేదు ఇక్కడ. ఈ మానవ జన్మలో, ఈ భౌతిక సంసారంలో, భౌతిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఏమి సాధ్యమవుతుంది చెప్పండి మనసుని కంట్రోల్ చేయడం ఇక్కడ. కాబట్టి మనస్సు అనేది చంచలంగా ఉంటుంది. కాబట్టి ఈ యోగం అనేది మనం చేయలేము ఇక్కడ. మన మనస్సు అనేది పరి విధాలుగా అటు ఇటు వెళ్ళిపోతుంది ఇక్కడ. ఇంకోటి ఏంటి, మనకి కోరికలు ఎక్కువ, రైట్? కోరికలు, ఒక కోరిక పోతే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక పోతే ఆ కోరిక, కోరికలకి ఆ చిట్టాకి ఒక అంతం అనేది లేదనమాట. ఎన్నో కోరికలు అనేది మనకు వస్తూనే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆ విధంగా కూడా ఇది మంచిది కాదు ఇక్కడ యోగం అని చెప్పేసి ఉన్నా. తర్వాత ఏంటి, అహంకార భావన అనమాట. ఇక్కడ మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో, అంటే నేనే చేసేస్తాను, అంతే, నాదే, ఇక్కడ అందరూ నా వాళ్ళే అని చెప్పేసి అనుకోవడం కూడా ఒక రకమైన భావన ఉంటుంది ఇక్కడ మనకి. అంతేకాదు ఒక లక్ష్యం అనేది ఉండదు దీంట్లో ఇక్కడ. ఎప్పుడు దీని నుంచి బయటపడిపోతారో వాళ్ళకే తెలియదు ఇక్కడ, రైట్? కొంతకాలం చేస్తారు, తర్వాత మోటివేషన్ లేకుండా ఏం చేస్తారు, మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ పతనం చెందేసి వెళ్ళిపోతారు ఇక్కడ. కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది, కోరికల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మిథ్యాహంకారంగా ఉంటుంది, ఒక స్థిరమైన లక్ష్యం లేకపోవడం వల్ల ఏమైపోతుంది, ఈ యోగం అనేది చాలామంది విఫలమైపోతున్నారు ఇక్కడ. కాబట్టి శారీరకమైన మానసిక నియంత్రణ మాత్రమే సరిపోదు ఇక్కడ, అంతకంటే ఇంకా అధికమైనది ఒకటి అవసరం అన్నమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే అసలు నిజమైన యోగి అంటే ఎవరు అనే విషయం గురించి చెప్పారు ఇక్కడ. నిజమైన యోగి భక్తి అంటే ఎవరు? భక్తి యోగి మాత్రమే. ఎందుకంటే నిజమైన యోగి ఏం చేస్తున్నాడు, భగవంతుని సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటున్నాడు ఇక్కడ. అంతేకాదు స్వార్థరహిత జీవితాన్ని గడుపుతున్నాం మనం. ఏది కూడా మనం భక్తి యుగంలో ఏదైతే చేస్తున్నామో ఏది కూడా ఒక స్వార్థంతో చేయట్లేము ఇక్కడ. ఇది నేను ఒక భక్తునికి ఇది సహాయం చేస్తున్నాను ఇక్కడ, మళ్ళీ నాకు తిరిగి సహాయం చేయాలి ఇక్కడ. ఆ స్వార్థం అనేది భక్తి యోగంలో ఉండదు ఇక్కడ. మనం అంటే మనం ఏం చేస్తుంటామో ఏది ఆశించకుండా వేరే వాళ్ళకు సేవ చేసుకోవాలని అనుకుంటాం ఇక్కడ. కాబట్టి స్వార్థం అనేది భక్తి యోగంలో లేదు ఇక్కడ. అంతేకాదు అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాం మనం ఇక్కడ. అది చీమ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే జంతువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని జీవులు కూడా ఒకటే. ఎందుకంటే భగవంతుని యొక్క మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పేస్తున్నారు ఇక్కడ. కాకపోతే ఏమైంది, మనశ్శస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పేసి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఇక్కడ. అందరూ కూడా మమైవాంశో జీవలోకే, ఈ లోకంలో ఉన్న జీవులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ నా అంశాలని చెప్పారు భగవంతుడు. అంతేగాని భగవద్గీతలో మనుష్యులు మాత్రమే నా యొక్క అంశాలు అని చెప్పలేదు భగవంతుడు. అన్ని జీవులు నా అంశాలు కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని జీవులని సమానంగా చూడాలి ఇక్కడ మనకి. అది ఆ భావన లేదు, వేరే దాంట్లో ఆ భావన అనేది లేదు ఇక్కడ. వాడు యోగం చేస్తాడు, అన్ని చేస్తాడు ఇక్కడ. ఎన్ని చేసినా నా కుటుంబం వరకు మాత్రమే, నా వరకు మాత్రమే. బయట వాళ్ళకి సహాయం చేసే ఆ కృతజ్ఞత భావం కూడా ఉండదు ఇక్కడ వాళ్ళకి. కానీ భక్తి యోగంలో మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఏం చేస్తాము, అందరినీ సమానంగా చూస్తాం అన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటి, మన అంతిమ లక్ష్యం ఏమిటనే విషయం మనకు తెలుసు. అంతిమ లక్ష్యం ఏంటండి మనకి, భక్తి యోగంలో అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం. ఓకే, ఇంకా భగవంతుని చేరుకోవడం కాదు, భగవంతుని చేరుకోవడము, ఆయన సేవలు చేసుకుంటూ ఆయన దగ్గర ఉండడం. సో మన భక్తి యోగంలో అంతిమ లక్ష్యం ఏంటంటే మనము ఈ యొక్క భౌతికమైన దేహాన్ని వదిలిపెట్టేసి మనము ముక్తి పొందేసి భగవంతుని దగ్గరికి వెళ్ళేసి భక్తి చేసుకోవడం అనేది మన అంతిమ లక్ష్యం ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక దేహం పొందటానికి కదా. ఎగ్జాక్ట్లీ రైట్. మనము చెప్పుకున్నాం కూడా క్షరులు అక్షరులు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్షరులుగా ఉన్న మనము అక్షరులుగా మారిపోవాలన్నమాట ఇక్కడ మనం. కాబట్టి భక్తి యోగంలో నిజమైన యోగి ఎందుకు చెప్తారంటే ఆ చేసే వ్యక్తి ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాడు ఇక్కడ, స్వార్థరహితమైన జీవితాన్ని గడుపుతున్నాడు, అందరి జీవుని కూడా సమానంగా చూస్తున్నాడు ఇక్కడ. తన యొక్క అంతిమ లక్ష్యం అనేది ఓన్లీ భక్తి మాత్రమే అని చెప్పి తెలుసుకొని చేస్తున్నాడు. కాబట్టి అందువల్ల భక్తి యోగము అన్నిటికంటే ఉత్తమమైన యోగం అని చెప్పేసి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. ఇంతకుముందు చెప్పినట్టు భక్తి యోగం అనేది సులభమైనది, అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ. భగవంతుడు ఎవరిని కూడా దూరం పెట్టట్లేదు ఇక్కడ. సమ సర్వేషు భూతేషు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అందరూ కూడా ఒకటే, నేను ఎవరిని కూడా నేను
ప్రేమించట్లేడు, ఎవరిని కూడా అయిష్టంగా చూడట్లేదు ఇక్కడ. కానీ మద్భక్తిం లభతే పరా, ఎవరైతే నాకు భక్తి చేస్తారో అతను నాకు చాలా దగ్గరి వాడని చెప్పేసి అన్నాడు భగవంతుడు ఇక్కడ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ. నేను చెప్పాను కదా మనకి ఇప్పుడు భగవద్గీత పుస్తకం అనేది రహస్యం అని చెప్పారు, బట్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం అనేది వెళ్తుంది, ఆ పుస్తకం వెళ్తుంది ఇక్కడ. కానీ ఎంతమంది తెలుసుకుంటున్నారు దాంట్లో నుంచి జ్ఞానాన్ని ఇక్కడ. కాబట్టి ఎవరైతే దాన్ని ఓపెన్ చేసి చదువుతారో వాళ్ళకి భక్తి యోగం అనేది అందుబాటులోకి వస్తుంది ఇక్కడ. అంతేకాదు ప్రత్యక్షమైన ఫలితాన్ని కలిగిస్తుంది మనకి ఇక్కడ. మనం ప్రత్యక్షంగా మన జీవితంలో చూడవచ్చు. మనం ప్రతిరోజు ఏవైతే చేస్తున్నామో, మనం నెలలు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన జీవితాన్ని వెనక్కి వెళ్ళి చూసామనుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది మన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది అనే విషయం అనేది మనకే తెలుస్తుంది ఇక్కడ. మనలో ప్రత్యక్ష ఫలితం అనేది మనకు చూస్తాం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల భక్తి యోగం అనేది సులభంగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది ప్రత్యక్షమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటిది, మన యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట ఇక్కడ. ఎన్నో మలినాలు ఉన్నాయి మనలో కదా లోపట. మనకి ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా అశుభ్రంగా ఉందనుకోండి, మనం వంట చేసుకుంటాము, గిన్నెలన్నీ కూడా మొత్తం మాడిపోతాయి, లేకపోతే జిడ్డుగా ఉంటాయి. మనం ఏం చేస్తాము, వెళ్ళేసి సోప్ పెట్టి స్క్రబ్బర్ పెట్టి ఏం చేస్తాము, క్లీన్ చేసుకుంటాము ఇక్కడ, రైట్. మరి లోపల మన హృదయంలో కూడా మొత్తం మలినాలు ఉన్నాయి, మొత్తం అంతా జిడ్డు పట్టిపోయింది ఇక్కడ, అంతా కూడా మొత్తం మురికి ఉండిపోయింది. దాన్ని మరి ఎలా క్లీన్ చేస్తున్నాం మనం ఇక్కడ? లోపలికి వెళ్ళి మనం చేయి పెట్టి క్లీన్ చేయలేం కదా ఇక్కడ. అదే ఈ మహామంత్రం అన్నమాట ఇక్కడ. కాబట్టి మన హృదయం శుద్ధి పడాలంటే ఏం చేయాలి? ఈ భక్తి యోగం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ. ఇవి ఎప్పుడైతే మన హృదయం శుద్ధి పడిపోతుందో చివరికి ఏమైపోతుంది, ఆ భగవంతుని పట్ల ప్రేమ అనేది మనకి పెరిగిపోతుంది అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఏవైతే మనం ఇంతసేపు విన్నామో, వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి యోగం అనేది అన్నిటికంటే చాలా ఉత్తమమైన యోగము ఇక్కడ. ఇవంతా కూడా ప్రత్యక్షంగా మనం అనుభూతి చెందేది ఇక్కడ. మన హృదయాన్ని శుద్ధిపడిపోతుంది, భగవంతుని ప్రేమ వస్తుంది ఇక్కడ. మనము అందరి జీవితంలో కూడా సమానంగా చూస్తుంటాము ఇక్కడ మనము. అంతేకాదు ఇది చాలా సులభమైన పద్ధతి ఇక్కడ. ఇంట్లో కష్టం అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఎవరైనా కష్టంగా ఫీల్ అవుతున్నారు మీలో ఎవరైనా భక్తి యోగం చేసినప్పుడు? మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఎవరికన్నా? లేదు ప్రభుజీ, ఇంకా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి భక్తి యోగం అనేది ఇది చాలా సులభమైనది ఇక్కడ. కాకపోతే ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో కృష్ణ చైతన్యమా, అమ్మో నా వల్ల కాదు అక్కడికి రావడం, అన్నీ మానేయాలి, అన్నీ వదిలిపెట్టేసేయాలి ఇక్కడ, నేను నా జీవితాన్ని మొత్తం దాంట్లోనే కేటాయించాలని చెప్పేసి ఒకటే భయపడిపోతుంటారు ఇక్కడ రావాలంటే ఇక్కడ. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పొందే ఆనందం కంటే ఎక్కువ పొందుతున్నారనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట ఇక్కడ. ఇక్కడికి వస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. అది ఆ ప్రయత్నం చేస్తేనే దాన్ని అనుభూతి చెందుతారనమాట ఇక్కడ. ఇప్పుడు మనం ముందు ఒక గులాబ్ జామ్ పెట్టారనుకోండి ఇక్కడ, ఆ గులాబ్ జామును ఎంతసేపు చూసినా కానీ మనము దాని అనుభూతి పొందలేము మనం ఇక్కడ, రైట్. ఓకే, గులాబ్ జామ్ చాలా మంచిగా ఉంది, గుండ్రంగా ఉంది, చాలా రసం అనేది కారుతుంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ దాన్ని ఎంతసేపు చూసినా కానీ మనం ఆ రుచి పొందగలుగుతామా? పొందలేము ఇక్కడ. ఎప్పుడైతే దాన్ని తీసుకొని మనం నోట్లో వేసుకుంటామో అప్పుడు అర్థమైపోతుంది అనమాట దాని యొక్క రుచి అనేది ఇక్కడ. భక్తి యోగం కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే ఇక్కడ. చాలామంది చూస్తున్నారు అంతే దూరం నుంచి, ఎవరు కూడా తీసుకొని అది మన జీవితంలో పాటించాలని చాలా తక్కువ మంది ప్రయత్నిస్తున్నారు అనమాట. అందుకనే వాళ్ళకి చాలా కష్టంగా మారిపోయింది భక్తి యోగం అంటే ఇక్కడ. కాకపోతే భగవంతుడు ఏం చెప్పాడు, సుసుఖం కర్తుం అవ్యయం, చాలా ఆనందంగా సుఖంగా చేసేది భక్తి యోగం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు, భక్తి యోగంలో పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ కాకపోతే ఇంకో జన్మ, మనం ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి మన గమ్యం ఎలాగో చేరుకుంటాం ఇక్కడ. ఈ విధంగానైతే మనం ఎక్కే ట్రైన్ ఎక్కామనుకోండి, మనము గమ్యస్థానాన్ని చేరుకుంటాం ఇక్కడ. మనం తినే సరైన టికెట్ కొనుక్కొని మనం కూర్చుంటే మనకి. భక్తి యోగం కూడా అలాంటిదే ఇక్కడ. మనం ఆల్రెడీ మన జర్నీ స్టార్ట్ చేస్తాం ఇక్కడ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ జర్నీలో నుంచి మనం దిగిపోవద్దు అనమాట. మన ప్రయాణం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నప్పుడు వెళ్ళకుండా మనం మధ్యలో వరంగల్ దిగిపోయామనుకోండి, గమ్యస్థానాన్ని మనం చేరలేము కదా ఇక్కడ. భక్తి యోగం కూడా అలాంటిదే ఇక్కడ. ఎక్కాము, ఈ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రయాణం అనేది. దీన్ని మధ్యలో ఆపొద్దు, మధ్యలో దిగిపోవద్దు, మధ్యలో నుంచి వెళ్ళిపోవద్దు అనమాట. ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, భక్తి యోగంలో నుంచి మాత్రం పక్కకి ఏ రోజు కూడా వెళ్ళిపోకూడదు ఇక్కడ మనం. అసలు మన కష్టాలు లేవు చెప్పాలంటే ఇక్కడ. మీరు నిజంగా మీ జీవితంలో నిజంగా కష్టాలు ఉన్నాయి అని అనుకుంటే అసలు కష్టాలే కావవి. ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితము, 30-40 సంవత్సరాల క్రితము ప్రభుపాదుల వారి శిష్యులు పడ్డ కష్టాలు, వాటిని మనము అసలుకి
ఆలోచిస్తేనే మనకు కష్టం వస్తుంది అనమాట. అంత భయంకరమైన కష్టాలు పడ్డారు వాళ్ళు ఇక్కడ. ఎలాంటి ఇండియాకు వచ్చేసి దేశం కాని దేశం వచ్చేసి ఏది అనుకూలంగా లేకపోయినా కానీ తీవ్రమైన ఎండ, చలి, లేకపోతే దోమలు, సరైన పరిస్థితులు లేక, విరోచనాలు, లేకపోతే కామెర్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే వాళ్ళు అన్ని ఇబ్బందులు పడ్డారు ఇక్కడ. అన్ని ఇబ్బందులు పడి మన కోసము మార్గాన్ని సుఖమంగా చేశారనమాట ఇక్కడ. ప్రభుపాల వారు చూడండి, ఇక్కడ ప్రభుపాల వారికి లేనిదేంటి చెప్పండి? ఆయన స్వయంగా ఆధ్యాత్మిక లోకం నుంచే వచ్చాడు ఇక్కడ. ఆయన బృందావనంలో మంచిగా భజన చేసుకుంటున్నాడు, అంతా హ్యాపీగా సాగిపోతుంది ఇక్కడ. ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు ఇక్కడ. అన్నీ వదిలిపెట్టుకొని మనలాంటి జీవుల కోసం, మనలాంటి బద్ధ జీవుల కోసం ఆయన ఏం చేశారు? ఆయన జీవితం అంతా కష్టపడిపోయారు ఇక్కడ. 2 సార్లు హార్ట్ అటాక్స్, అమెరికాకు వచ్చారు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఎంతోమంది స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు సహాయం లేదు. సంవత్సరం పాటు ఒక్కడే చలిలో, న్యూయార్క్ చలిలో ఎంతో ఎంతో ఇబ్బందులు పడిపోయాడు ఇక్కడ. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ విధంగా. అంత నిజంగా అంటే మనం ఒకసారి పోల్చుకుంటే మన జీవితంలో అసలు కష్టాలు లేనే లేవు అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ, వీళ్ళందరితో పోల్చుకుంటే ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన భక్తి యోగం అనేది చాలా సులభమైనది ఇక్కడ. కాకపోతే మన మనస్సు ఏం చేస్తుంది? దాన్ని సులభమైన దాన్ని భూతత్వంలో పెట్టేసి పెద్దగా చూపిస్తుంది అనమాట ఇక్కడ. అందువల్ల ఏం చేస్తున్నారు ఇక్కడ? కష్టాలు కష్టాలు, దుఃఖాలు, బాధలు అని చెప్పేసి భావిస్తున్నారు ఇక్కడ. ఏదైనా రానివ్వండి, ఇక్కడ ఏది వచ్చినా కానీ మనకున్న ఏకైక మార్గం ఏంటిది? ఆ కృష్ణనామాన్ని తీసుకోవడమే మనకున్న ఏకైక మార్గం ఇక్కడ. ఆ కష్టాలలో భగవంతుని ఎక్కువగా గుర్తు చేసుకుంటాం అనమాట. కుంతిమారాని కూడా అదే చెప్పింది ఇక్కడ. విపదా సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యస్యాద పునర్భవ దర్శనం అని చెప్పేసి చెప్పింది ఇక్కడ. ఎస్, నా కష్టాలు ఇంకా ఇంకా ఇవ్వ కృష్ణ అని చెప్పేసి అడిగింది ఇక్కడ. మనలో ఎంతమంది అడుగుతున్నాం అని చెప్పండి కష్టాలు ఇవ్వమని చెప్పేసి? మనకి ఆ ధైర్యం కూడా లేదు. కష్టాలు ఇవ్వమని చెప్పేసి ధైర్యం కూడా మన దగ్గర లేదు ఇక్కడ మనకి. కానీ కుంతిమారాని ఇక్కడ ఏం చేసింది? విపద సంతుత తశ్వత్, మళ్ళీ మళ్ళీ ఇవ్వు ఇక్కడ. ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామే? నా కష్టాలు ఇస్తే నిన్ను మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటాను కృష్ణ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా కష్టం కానీ, ఇబ్బంది కానీ, కొన్ని అనుకూలమైన పరిస్థితులు రాలేదనుకోండి, మనం ఏం చేయాలి? ఇక్కడ భగవంతుని యొక్క నామాన్ని శరణాగతి తీసుకొని ఆయన పాదపద్మాల దగ్గర ఎప్పుడైతే శరణాగతి తీసుకుంటామో ఆ కష్టం అనేది కష్టంలాగా మనకు అనిపించదు ఇక్కడ మనకి. కాబట్టి మనకు వచ్చే కష్టాలు అసలు కష్టాలే కాదు. ఓకే, మనకున్న కర్మలని భగవంతుడు ఏదో విధంగా టోకెన్ పనిష్మెంట్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎంతో రావాల్సింది భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న కష్టాన్ని మన జీవితంలోకి పంపిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకు? భక్తి యోగంలోకి వచ్చినాక మన కర్మలన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి కాబట్టి మనం తట్టుకోలేమని చెప్పి భగవంతుడికి తెలుసు కాబట్టి ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మన లక్ష్యాన్ని చేరుకునే ఈ గమ్యంలో మనము పక్కకు వెళ్ళిపోకూడదు ఇక్కడ. ఎన్ని ఇబ్బందులను రానివ్వండి ఇక్కడ. ప్రభుపాదుల వారి కోసము ఈ జీవితాన్ని మనము ఇచ్చేయాలంతే ఇక్కడ. ఇంకా వేరే ఎవరి కోసం కాదు ఇక్కడ. భగవంతుని చూడామో చూడలేదు, మనకి చైతన్య మహాప్రభుని చూసామా లేదా మనకు తెలియదు ఇక్కడ. ప్రభుపాదుల వారి జీవితాన్ని స్వయంగా మనం చూసాం కాబట్టి ఈ జీవితం అనేది ప్రభుపాదుల వారి కోసమే, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి కాదు ఇక్కడ. ఓకేనా? ఎందుకు? మనలాంటి వాళ్ళ కోసం ఆయన కష్టాలు పడి ఇంత దూరం ఇన్ని చేశాడు కాబట్టి ఇక్కడ మనకి. ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే ఏమైపోతుంది? ఇంత అద్భుతమైన అవకాశం అనేది ఇంకా ఏ యోగంలో ఉంటుంది చెప్పండి ఇక్కడ? ఎంతమంది టీచర్స్ తీసుకొని యోగాలు చేసినా కానీ, ధ్యానం చేసినా కానీ, ఏది చేసినా కానీ ఏదైనా వచ్చి అడిగితే వాళ్ళు తిరిగి చేయగలుగుతారో? చేయలేరు వాళ్ళు ఇక్కడ. ఎందుకు? వాడు చేసేదంతా కూడా వాడి సొంత లాభం కోసమే ఇక్కడ. కానీ మనం ఎవరి కోసం చేస్తున్నాం ఇక్కడ? మన లాభం కోసం చేయడం లేదు. ఎవరైతే ఆచార్యులు, ఇంతమందుకున్న ఆచార్యులు ఎవరైతే దీనికోసం ఎన్నో ఇబ్బందులు పడేసి వాళ్ళ జీవితాన్ని మాకు ప్రాణ చేశారో ఇక్కడ అంతా కూడా వాళ్ళ ప్రాణాన్ని పెట్టారో వాళ్ళ కోసం మనం భక్తి చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ కోసం మన జీవితాన్ని అనేది కేటాయించాలన్నమాట ఇక్కడ. కాబట్టి భక్తి యోగం అనేది అందుకనే చాలా గొప్పది ఇక్కడ మనకి. ఇలాంటి యోగం అనేది ఇంకెక్కడ కూడా లేదు ఇక్కడ మనకి. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ. ఇదేదో ఊరికే వచ్చిందని చెప్పేసి అనుకోకూడదు ఇక్కడ మనకి. గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తి లతా బీజ్. గురువు కృప, భగవంతుని యొక్క కరుణ ఉంటేనే మనకి భక్తిలత బీజం అనేది వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, అంతేగాని ఎంతోమంది ఉన్నారు ఇక్కడ.
ఎవరికి రాంది మనకే ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకంటే మనము ఆ అదృష్టవంతులం అనమాట. లాటరీ టికెట్ ఎంతో మంది కొంటారు ఇక్కడ, కానీ ఎంతమంది ఒక్కడే గెలుస్తాడు దాంట్లో ఇక్కడ కదా. మన పరిస్థితి అదే అనమాట. ఇక్కడ ఎంతో మంది పూజలు చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఈ భక్తి యోగం అనేది ఎంతమందికి దొరికింది? కొంతమందికి మాత్రమే. ఆ దొరికిన దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ. అదృష్టవంతులం అయిపోయాము భక్తి యోగంలోకి వచ్చేసి, మళ్ళీ దురదృష్టవంతులుగా మారిపోకూడదు మనం. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం భక్తి యోగం యొక్క పూర్తి స్థితికి మనం ఎప్పుడైతే వెదిగిపోతామో, యోగం అనేది భక్తి యోగం అనేది ఎప్పుడైతే పరిపక్వత చెందుతుందో, అప్పుడు ఏమైపోతుంది? మన మనస్సు అనేది ఆ భగవంతుల్లోని పూర్తిగా స్థిరమైపోతుంది ఇక్కడ. మన కోరికలు తగ్గిపోతాయి, మనలో ఉన్న అహంకారం కరిగిపోతుంది, మనకున్న ఆనందం అనేది శాశ్వతంగా ఉంటుంది అనమాట ఇక్కడ. నేనే చెప్పుకున్నాం కదా, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఆనందాన్ని ప్రతి పదంలో కూడా మనం అనుభూతి పొందవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి ఇది భక్తి యోగం యొక్క గొప్పతనం ఇక్కడ. అది మెల్లమెల్లగా మన అనర్థాలు తగ్గుకుంటూ వెళ్ళిపోతున్న కొద్దీ దీని అనుభూతి అనేది ఇంకా ఇంకా మనం పొందవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అధ్యాయం నేను చెప్తాను ఇక్కడ, యోగం అంటే మన శరీరం అనేది నియంత్రణ మాత్రమే కాదు. జ్ఞానయోగము, ధ్యానయోగము, లేకపోతే ఈ కర్మయోగాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు ఇక్కడ. నిజమైన యోగం యొక్క లక్ష్యం ఏంటంటే, జీవాత్మని పరమాత్మనితోని కలిపేసి ఆయనతోని గల శాశ్వత ప్రేమ సంబంధాన్ని స్థాపించడమే మన నిజమైన లక్ష్యం అన్నమాట ఇక్కడ. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి యోగం అంటే జీవుడు పరమాత్ముడు ఇద్దరు కలిసి ఉండడం ఇక్కడ మనకి. శారీరక యోగం అనేది పరమ లక్ష్యం కాదు, భక్తి యోగం అనేది అన్నిటికంటే అత్యున్నతమైన మార్గం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. నిజమైన యోగి ఎవరు? నిజమైన యోగం అంటే ఎవరంటే ఆ భగవంతునికి సేవ చేసే వ్యక్తినే నిజమైన యోగి అనమాట ఇక్కడ. యోగం ఏం చేస్తుంది? చివరిని మనకి ఆ భగవంతుని యొక్క ప్రేమకు దారి తీస్తుంది అనమాట ఇక్కడ. అలా కనుక చేయలేదనుకోండి, అలాంటి యోగము వృధామైన యోగం అనమాట ఇక్కడ. భగవంతుడు ఇచ్చాడని చెప్పి తెలుసు అందరికీ, భగవంతునికి భక్తి చేయరు ఇక్కడ, కానీ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ పోతారు. భగవంతుడు ఇచ్చిన వాటిన్నింటినీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆనందించుకుంటూ మంచిగా జీవితంలో ఎంతో సుఖాన్ని పొందుతూ ఇచ్చిన వ్యక్తిని మాత్రం మర్చిపోతున్నారు అనమాట. కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఇచ్చిన వాటిని తీసుకున్న వాడిని మళ్ళీ తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మనం ఏమైపోతాము? రుణానుబంధులం అయిపోతాం ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తున్నారు సమాజంలో అందరూ కూడా. ఇచ్చినవన్నీ వాడేసుకొని జీవితంలో ఎంజాయ్ చేసేసి భగవంతుని కోసం మాత్రం ఏమీ చేయట్లేరు ఇక్కడ. కానీ మనం భక్తి యోగంలో ఏం చేస్తున్నాము? దొరికిన ప్రతి ఒక్కటి, తీసుకున్న ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాము? భగవంతునికి సమర్పించేసి మళ్ళీ మనము ప్రసాద రూపేణ తీసుకుంటున్నాం కాబట్టి మనము రుణం పడట్లేము ఇక్కడ ఎవరికి కూడా. ఇది భక్తి యోగం అంటే ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకోవాలి ఇక్కడ. మన యోగం అనేది ఆయనతోని మాత్రమే మన సంబంధం అనేది, మిగతా ఎవరితోని కాదు ఇక్కడ మనకి. కాబట్టి చివరిగా చెప్పాలంటే యోగం యొక్క నిజమైన ఉద్దేశం ఏంటంటే శరీర నియంత్రణ కాదు, భక్తి ద్వారా జీవాత్మని పరమాత్మతో శాశ్వతంగా కలపడమే నిజమైన యోగం అని చెప్పేసి ఈ 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. ఓకేనా, ఇది ఈ 2వ అధ్యాయం యొక్క సారాంశం. హరే కృష్ణ. ఓకేనా, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయా మీకు? ప్రశ్నలు అంటే ప్రభు, జ్ఞానయోగము ధ్యాన యోగం కంటే కూడా భక్తి యోగం ముఖ్యమైంది. భక్తి యోగాన్ని ఆచరించాలి. భక్తి యోగంలోనే కర్మయోగం, ఈ కర్మయోగం అనేది ఉండదు. భక్తి యోగంలో అన్ని కర్మలు కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అవన్నీ ఎందుకంటే మనం ప్రతినిత్యం భగవంతునికి సమర్పించింది ఏది తీసుకోం కాబట్టి అన్ని భగవంతునితో కనెక్షన్ పెట్టుకుంటాం కాబట్టి భగవంతుని ధ్యానించుకుంటా ఆ భక్తి యోగం చేస్తూ ఉంటే భక్తి యోగం సులభంగా మారి మనం ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళే మార్గాన్ని సూచిస్తుంది. కనుక భక్తి యోగం చాలా ఈజీగా ఉంటుంది. భక్తి యోగం ప్రతి ఒక్క జీవి ఆచరించాలి. అర్థమైంది ప్రభు.
ఓకే. అర్జునుడు అర్జునుడు అడిగినట్టుగా ఈ దేవహూతి మాత కూడా అంత జీవుల గురించి ఆమెకు తెలియక కాదు, కానీ మన జీవుల గురించే అన్ని క్వశ్చన్లు అడుగుతుంది కదా. అసలు మనం ఎవరమి, ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని అడుగుతుంది. ఈ మనం ఎవరో శరీరం కాదు, జీవులము అంటే ఆత్మలము. మనం ఈ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకం చేరుకోవాలి. ఆధ్యాత్మిక లోకాలకు చేరుకోవాలంటే ఈ జీవులు ఏం చేయాలి, ఏం ఆచరించాలని ధ్యానయోగం, జ్ఞానయోగం, ఈ కర్మయోగం కంటే కూడా మన భక్తి యోగం చాలా సులభమైనది. భక్తి యోగాన్ని ఆచరించి జీవులు భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకునే మార్గం సూచించింది. ఆ మార్గాన్ని అనుసరించాలి. ఆ మార్గంలో మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే మన కర్మలు తగ్గుతూ ఉంటాయి. మనం ఈజీగా భక్తి సులువు అయిపోద్ది. భక్తి యోగం ద్వారా ఆధ్యాత్మిక లోకాలకి ముక్తి పొంది అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్. యా. ఇంకేమన్నా ప్రశ్న ఎవరికన్నా? ఓకే. సో నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి ఈ భగవంతుడి యొక్క కార్యాలు ఆయన కార్యాలు ఏ విధంగా దివ్యమయ్యాయని చెప్పేసి భగవంతుడు 3వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు అనమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున అని చెప్పేసి భగవద్గీతలో చెప్పారు ఇక్కడ మనకి. జన్మ కర్మ చమే దివ్యం, ఎవరైతే భగవంతుని యొక్క జన్మలు కర్మలు ఎప్పుడైతే దివ్యం అని చెప్పేసి అనుకుంటున్నారో, జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః, సరైన తత్వముతో ఎవరైతే తెలుసుకుంటున్నారో ఏమని చెప్పారు భగవంతుడు, త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. త్యక్త్వాదేహం అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ పునర్జన్మ తీసుకోమని చెప్పారు ఇక్కడ. కాబట్టి మనము మళ్ళీ పునర్జన్మ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు భగవంతుడు జన్మ ఎందుకు తీసుకున్నారు ఇక్కడ, ఆయన కర్మలు ఎందుకు చేశారు ఇక్కడ, అవి మనలాంటి కర్మల లేకపోతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాయా అనే దాని గురించి తెలుసుకోవడమే ఈ యొక్క 3వ అధ్యాయం యొక్క లక్ష్యం ఇక్కడ. అందుకనే ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారంటే, ఈ యొక్క మనము చాలా మంది ఏమనుకుంటారు ఇక్కడ, భగవంతుడు మనలాంటి వాడే అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఆయన కూడా మానవ రూపంలో వచ్చాడు కదా. ఎస్పెషల్లీ ద్వాపరయుగంలో వచ్చినప్పుడు ఆ దుర్యోధనుడు మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇక్కడ కృష్ణుడిని ఒక మానవుడిగా చూసారు తప్పిస్తే ఒక భగవంతుడిలాగా వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అదేవిధంగా పాండవులు చూసారనుకోండి, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కృష్ణుడిని ఒక దేవుడిగా ఒక భగవంతుడిగా మాత్రమే గౌరవించారు ఇక్కడ మనకి. కాబట్టి అందరికీ కూడా ఏంటంటే భగవంతుడు ఒక దేవాది దేవుడిగా కనిపించాడు ఇక్కడ. కొంతమందికి ఏమైపోతారు, ఇక్కడ వాళ్ళు ఒక మనిషిలాగా భావించేసి ఆ భావనతోనే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఆ కర్మలని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క కర్మ యొక్క ఆ కార్యాలు అనేవి ఎందుకు దివ్యముగా ఉన్నాయనేది మనము ఈ యొక్క 3వ అధ్యాయం సారాంశంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకే, హరే కృష్ణ. ఓకేనా, ఇక్కడ మనం ముగిద్దామా ఈరోజుకి? ఇంకొక 10 minutes ఉంది. బట్ మీకు పదుల వారిని మనం మరవకుండా గుర్తుపెట్టుకొని ఆధ్యాత్మిక గురువు ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ మనం ఈ భక్తి మార్గాన్ని ఆచరిస్తే భక్తి మార్గం ఈజీ అయిపోద్ది, సులభంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు అంటే శిక్షా గురువుని కూడా తలుచుకోవాలా మనం. ఆధ్యాత్మిక గురువు అన్నట్టు ప్రభుపాదుల ఆయన్ని ప్రతినిత్యం తలుచుకొని ఆయన ద్వారానే భక్తి మార్గం ఈజీ అవుతుంది అని తెలుసుకోవాలా ప్రభు. ఎస్, యా, ఓకే, సరే అండి. మళ్ళీ మనము రేపటి సత్సంగంలో అంటే మళ్ళీ ఎప్పుడైతే కలుసుకుంటామో ఆదివారం రోజు, మీ సోమవారం రోజు మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. పరబ్రహ్మశ్రీ చరణాల అర్పణమిస్తూ